ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. మీరు చూస్తున్నారు కదా రోజ్ స్లీవ్స్. దాన్ని నీడిల్ లేకుండా మిషన్తోనే స్టిచ్ చేయడం ఎలానో చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు హ్యాండ్ కట్ చేసుకుంటారు కదా, సేమ్ అలాగనే కట్ చేసుకోండి. కానీ మీరు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి. నాకు ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లాత్ మీద కట్ చేసుకున్నాను. దాన్ని మిడిల్లో స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా సేమ్ అలాగే, కానీ పైకి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకొని నేను తక్కువ కట్ చేశాను కదా. సో మీరు ఇప్పుడు దాన్ని ఒక బాక్స్ టైప్లో మిడిల్లో పెట్టేసి చుట్టూ కట్ చేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో పెట్టుకున్నాక మీరు పిన్స్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పిన్స్ అవసరం లేదు, సో డైరెక్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. ఇది నాకు ఆర్గంజా క్లాత్ కాబట్టి అటు ఇటు పోతుంది. సో ఇక్కడ చూడండి, నాకు ఎక్కువ క్లాత్ వచ్చింది. ఆ ఎక్కువ క్లాత్ని కట్ చేస్తాను అనమాట. ఓకేనా, అది మనం అలా పెట్టుకున్న స్టిచ్ చేసుకున్నా కానీ కట్ చేసుకోవచ్చు. కానీ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఒకేసారి కట్ చేసి చూపిస్తున్నా. మీరు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఫస్ట్ ఇది కట్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది, కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను, సో అందుకు అలా వచ్చిందనమాట. మీరేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు నేను డాట్ పెట్టాను కదా, అలా మీరు పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఐడియా కోసం. సో ఇది ఫస్ట్ కుట్టాను కదా, సో అది చూపిస్తున్నాను అనమాట. సేమ్ అలాగనే ఈజీగానే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఓకేనా, మనం కట్ పెట్టిన దగ్గర నుంచి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఓకేనా, మీకు వేస్ట్ అనిపిస్తే కట్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్ అది పెట్టేస్తే ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. అంతే అనమాట, ఈజీ అండి. మీరు ఏ దానికైనా ఇలానే పెట్టుకోవచ్చు. దీన్ని ఫుల్ స్లీవ్స్కైనా కుట్టుకోవచ్చు. అది కూడా తొందరలోనే వీడియో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఇలా లైనింగ్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, చాలా ఈజీ అన్నమాట. ఎవరైనా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగానే అనిపిస్తుంది. స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే పై వైపున ఉంది కదా, పై వైపున మనకు ఆల్రెడీ తెలుసు కదా లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కుట్టేసేసుకోండి చుట్టూ. ఓకేనా, లాస్ట్ సైజ్ స్టిచ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని కుట్టేసేసుకోండి. అది కుట్టుకున్న తర్వాత దాన్ని మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం మిడిల్లో చిన్నది ఉంటుంది కదా, అదే చిన్నగా ఒక రెక్క మాదిరి, సో దాన్ని స్టిచ్ చేసుకొని వదిలేసుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసేసాను, ఇప్పుడు మీకు చూపించా కదా. ఇక సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్ మనకి చుట్టూ ఇంకో 2 లేయర్స్ లాగా వచ్చాయి, దాన్ని కూడా స్టిచ్ చేసేసుకోండి. మీరు రఫ్ చేసుకున్నా సరిపోతుంది, చుట్టూ కుట్టేసుకున్నా సరిపోతుంది. నేను ఫస్ట్ దానికి చుట్టూ కుట్టేసేసాను. దీనికి మీకు ఉత్తర రఫ్ చూపిస్తున్నాను. మీరు స్టిచ్ చేస్తారు కదా నీడిల్తో, అది అవసరం లేకుండా డైరెక్ట్ అయినా కుట్టుకోవచ్చు. మీకు ఒకవేళ అదే ఈజీ అనుకుంటే అది కూడా వీడియో చేస్తాను. ఓకేనా, మీరు ఇప్పుడు నేను ఇంతసేపు పెట్టుకున్నా కదా, దాన్ని అలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. లేకుంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది మంచిగా రాదన్నమాట. ఇప్పుడు నేను ఒక స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా అనేది. ఓకేనా, ఇది ఆర్గంజా క్లాత్ కాబట్టి కొంచెం మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మామూలు క్లాత్ అయితే ఈజీగానే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నాకు ఆర్గంజా క్లాత్ కాబట్టి ఇలా ఉంది. మీరు వేరే క్లాత్ని డిజైన్ చేస్తే మీకు ఇంకా బాగా వస్తుంది. ఓకేనా, చూడండి, నేను ఇప్పుడు అక్కడ ఒక స్టిచ్ చేశాను, రఫ్ చేశాను. ఇక్కడ చుట్టూ తిప్పి ఇక్కడ ఒక రఫ్ చేస్తున్నా. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంతే అన్నమాట. ఇంకా మిడిల్లో ఒక స్టిచ్ చేసేస్తా. ఇప్పుడు మనకి పెటల్స్ అంటే ఒక 2 రెక్కల్లాగా వచ్చాయి కదా, 2 పెద్ద రెక్కలు, ఒక చిన్న రెక్క. సో ఆ రెక్కలకి 2 సైడ్స్ రఫ్ చేస్తా. మీరు అలా లేకుండా చుట్టూ కుట్టేసేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మిడిల్లో చిన్నగా ఉంటుంది కదా, దాన్ని నీట్గా పెట్టేసి రఫ్ చేసుకుంటే అయిపోద్ది. అంతే అన్నమాట. సేమ్ 2 హ్యాండ్స్కి ఇలానే సెట్ చేసుకోవాలి.
చూడండి ఇలా రఫ్ చేసేస్తే అయిపోతుంది. మీకు నీడిల్ అవసరం లేదు మళ్ళీ సపరేట్గా కుట్టుకోవాల్సినంత. సేమ్ టు హర్ హ్యాండ్స్ అలానే కుట్టాను నేను. ఇంకా వేస్టేజ్ మొత్తం కట్ చేసుకోండి. ఇది అన్నమాట వీడియో. చూడండి ఇలా వచ్చాయో, ఇది అన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కుట్టిన డ్రెస్ అనమాట. డ్రెస్కి కుట్టాక ఇలా అవుట్ఫిట్ అనమాట. ఓకేనా? ఇదంతా అయిపోయాక బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ చూపిస్తున్నా అనమాట. ఆల్రెడీ మనకి ప్రిన్స్ కట్ ఆర్గంజాలో ఉన్నాయి కాబట్టి నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. చూడండి హ్యాండ్ ఎంత బాగుందో, మనం వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అండ్ వచ్చింది కూడా ఏమంటే వాళ్ళకి నేను మర్చిపోయాను తీయడం. అండ్ ట్రెండీగా రత్కన్ డిజైన్స్ పెట్టాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.